నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని ఉద్దేశిస్తూ అవమానకర రీతిలో మా మనోభావాలను గాయపరుస్తూ ఫిబ్రవరి 17 తారీఖున వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాము. అదంతా కూడా మీకు తెలిసినదే. మేము చంద్రశేఖర్ రెడ్డి కుల దురహంకారి చంద్రశేఖర్ రెడ్డిని నేను ఒక్కడే కోరుతున్నాం మా జేసీ తరఫున, మీరు మా ఓట్లతో నెగ్గి 2,000 కూడా ఓట్లు లేని రెడ్డి సామాజిక వర్గం ఈ కాకినాడలో పెత్తనం చేస్తుంది. మీరు మా ఓట్లతో నెగ్గి మా ఓట్లతో వచ్చి పరిపాలన చేస్తున్నారు. మీరు మా జాతిని ఉద్దేశించి ఎట్లా మాట్లాడతారు? మీరు రాజకీయంగా వైర్యం ఉంటే మీరు రాజకీయంగా చూసుకోవాలి తప్ప మా కులాలు అనే హక్కు నీకు ఎవడిచ్చాడు? మా కులాలు అనడానికి నీకేం హక్కు ఉంది? ఏమన్నా ఉంటే రాజకీయంగా నువ్వు మాట్లాడుకో. మత్స్యకార జాతి అయితే నీకు అంత చులకనా? మత్స్యకారం మేము దేంట్లో తక్కువ? భీకర తుఫాన్లకి, వర్షాలకి, ఎండలకి, వానలకి, రేయింబోవాలని లెక్క చేయకుండా ఉప్పినికి ఎదురెళ్ళి మేము వేట చేసుకుని అజేటుగా తిరిగి వస్తున్న జాతి మాది. ఇంత గౌరవప్రదమైన జాతి భారతదేశంలో 70 కోట్ల పైకి మందిగా నాణ్యమైన సముద్ర ఉత్పత్తి ఆహారాన్ని అందించే జాతి మాది. ఇటువంటి జాతిని పట్టుకుని నువ్వు ఇట్లా మాట్లాడతావా? మేము 10 రోజులుగా చేస్తున్నా కూడా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన రాలా. మేము కూడా చెప్తున్నాం, మీ సహచర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇట్లాగే మాట్లాడితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పుడు ఆయన చాలా హుందాగా మా అందరికీ కూడా క్షమాపణ చెప్పారు. నువ్వు ఎందుకు చెప్పట్లేదు? కేవలం నువ్వు రెడ్డి అనే కులహంకారం ఉంది కాబట్టి నువ్వు చెప్పట్లా. కబడ్దార్ చంద్రశేఖర్ రెడ్డి, నీ పిచ్చి ప్రలాపనలు మానుకోకపోతే కనుక భవిష్యత్తులో నీకు బుద్ధి చెప్తాం. నువ్వేదో అంటున్నావు, పళ్ళు రాలిపోతే చెప్పు దిగుతాయని అన్నారు. నీ పళ్ళు రాలుతాయి, నీ చర్మం కూడా తీస్తాం. జాగ్రత్త, కబడ్దార్. నువ్వు తక్షణమే బేషరతుగా మత్స్యకార జాతికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. దాన్ని నువ్వు సిద్ధపడి ఉండు. ప్రతి జాతిలో కూడా 100% ఎక్కడ ఉండరు. దాంట్లో కొంతమందిని ఇలాగా ఇక్కడ నీకు ఆ పదవి ఇచ్చాం, ఈ పదవి ఇచ్చాం అన్నది కాదు. జాతిని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి మేము రెస్పాండ్ అవుతున్నాం. కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు అన్న వాళ్ళ గురించి మేము ఎక్కువ ఇది కాదు. రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఆ పక్క నుంచి కొంతమందినో ఇంకో పక్కనో ఈ వీళ్ళకాగేసి ఆ ప్రెస్ మీట్లు, ఈ ప్రెస్ మీట్లు అంటే దాని ముఖ్యం కాదు. మాకు జాతిని ఉద్దేశించి మాట్లాడారా, మాట్లాడలేదా? నేను అసలు మాట్లాడలేదని చెప్పేసి చెప్పొచ్చు కదా. నేను మాట తప్పుగా జాతిని అనలేదు, ఆ వ్యక్తి గురించే మాట్లాడే. జాతి అన్నది ఎక్కడా కూడా నేను మాట్లాడలేదని చెప్పానండి. అంతే తప్ప కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు అన్నది వెళ్తాం. దాన్ని రానోళ్ళనో లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి అతను ఫోన్తో మాట్లాడడం కూడా ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మేమందరం ఐక్యతగా జాతి గురించి వెళ్ళేటప్పుడు వేరువేరుగా ఉండరు. ఇక ఓన్లీ అంతా ఉన్నది 12-13 రోజులు మాత్రమే. 12-13 రోజులు మాత్రమే. దాని తగ్గట్టుగానే వెళ్తాం. నేను ఎక్కడన్నా సమస్య ఉంటే సాల్వ్ చేసే వ్యక్తినే తప్ప దాన్ని పెద్ద చేసేవాడిని కాదు. ఇక్కడ చాలా మంది నా ముందు పెద్దలందరూ కూడా వేరేగా వెళ్ళి ఇంటి దగ్గర ధర్నా చేయాలి, అది చేయాలి, చాలా మంది మాట్లాడి ఉంటారని నాకు తెలుసు. కానీ నేను ఆ విధంగా మాట్లాడలేదే. దాన్ని మీరు ఇక్కడ నుంచి పెద్ద చేయగని చెప్తున్నారు. పెద్ద చేసేవాడు కాదు. కానీ ఈ జాతిలో అగ్నికుల క్షత్రియ అవ్వచ్చు, మత్స్యకారులు, నేను మత్స్యకారులు బ్లడ్ ఉన్నాయి కదా. ఈ బాడీలో వేరే బ్లడ్ లేదే. దానికి నేను ఎక్కడున్నా స్పందిస్తుంటాను. దాని గురించి వ్యక్తిగతంగానో సమస్యల మీద కాదు, దాని ముందుకు కాదు. ఒక బీసీ వర్గాల్లో ఉండి అనేకమైన సంవత్సరాలుగా మేము అనేకమైన పోరాటాలు ఇక్కడ నుంచి భారతదేశం వరకు తీసుకెళ్ళిన మనుషులు మేము. అందుకని మమ్మల్ని ఎవరితో వ్యక్తిగతంగా ఏ ఒక్కటి కాదు, ఆ ఒక్క మాట గురించే మాట్లాడమని చెప్తున్నాను. పాలిటిక్స్ గురించి కూడా నేను మాట్లాడలేదు. అందుకని దయచేసి మీరు కూడా ఇది అన్నమాట కరెక్టా కాదా అన్నది మీరు కూడా వెళ్ళి అడగండి. ఆ మాట అనలేదు అని చెప్పేసి వారితో చెప్పండి, ఆ మాట నేను అనలేదు. ఆ జాతిని ఉద్దేశించి
కోటి రూపాయలు ఖర్చు పెడితే 10 కోట్ల రూపాయలు దోసుకునే జాతి అన్న ఆ మాట అనలేదని చెప్తానండి. అంటే సరిపోయింది కదా. వారిద్దరూ ఎన్ని తిట్టుకున్నా పర్వాలేదు, ఒకరు తిట్టుకుంటారు. అతను చేసిన తప్పులు ఇతను చేసిన తప్పులు అతను చెప్పనుకుంటే ఇది కాదు. దానికి ముఖ్యం కాదు. ఒక జాతిని ఉద్దేశించినప్పుడు మీరు ఏ కమ్యూనిటీయో, ఇందులో అనేకమైన కమ్యూనిటీలు ఉన్నారు. కమ్యూనిటీని మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హర్ట్ అవుతారు. అందుకని ఆ విధంగా మనసు బాధ కలిగి వచ్చిన వాళ్ళే తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. రాజకీయాలు చేసే టైంలో రాజకీయాలు చేద్దాం, అప్పుడు చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తారీఖున నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొండబాబు కుటుంబ సభ్యులు ₹1 కోటి తీసుకుని గుడి కట్టామని చెప్తే 10 కోట్లు వసూలు చేసే కుటుంబం నీది అని అనబోయి ₹1 కోటి గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి అని పొరపాటు నేను అనటం జరిగింది. నేను గతంలో కూడా వెంటనే 19 ప్రెస్ మీట్ పెట్టి టంగ్ స్లిప్ అయిందని కూడా అన్నాను. అంటే నోరు జారి మాట్లాడటం అంటారు దాన్ని. కానీ నేను ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ మరి మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దీన్ని ఒక రాజకీయ కోణంలో ఆలోచించి దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం మీద కొందరు ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశం మీద దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది. కానీ వీళ్ళెవరికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం మీద మా పార్టీలో ఉన్నటువంటి మత్స్యకార నాయకులు, అదేవిధంగా నా బాగా కోరుకునే మత్స్యకార నాయకులు అందరితోటి కూడా సంప్రదించిన తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆలోచించి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 17వ తారీఖున నేను అన్న మాట ఉన్నాయో, ఎవరైతే నేను జాతిని ఉద్దేశించి అన్నానని అనుకున్నారో కానీ వాళ్ళందరికీ నేను తెలియపరిచేది ఒకటే, నేను ఆ మాటలు కావాలని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు. పొరపాటున నోరు జారి వచ్చిన మాటే తప్ప ఆ జాతిని నీ ఉద్దేశం అసలు ఎట్టి కోసాన మనస్ఫూర్తిగా నాకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఒకవేళ నేను అన్న మాటలకి ఎవరైనా బాధపడి ఉంటే అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా కాకినాడ పట్టణంలో కులపరంగా కానీ జాతిపరంగా కానీ చాలా తక్కువ మంది ఉన్నవాళ్ళు. నేను 2 సార్లు పోటీ చేసి చాలా అత్యధికమైన మెజార్టీతో నన్ను గెలిపించిన భాగంలో అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాల్లో ఈ రోజు నాతో వాళ్ళందరూ కూడా నాతో చాలా అభిమానంగా ఉంటూ నా గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి మత్స్యకార జాతి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, కాకినాడ పట్టణంలో ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలందరిలోనూ మత్స్యకార కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, వాళ్ళ కష్టాలుంటే తీర్చడంలో కానీ, రాజకీయ పరంగా కానీ, ఉన్నత పదవులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగాను కూడా మనస్ఫూర్తిగా ఆ జాతి డెవలప్మెంట్ కోరుకోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఎంఎస్ఎన్ చార్టీస్ పెద్దలు స్థాపించిన వ్యక్తి. ఆయన జన్మదినం, అదేవిధంగా ఆయన జననం మరణం రెండు కూడా అఫీషియల్గా చేయాలని కౌన్సిల్లో రెజల్యూషన్ పెట్టి చేయించింది నేను. కానీ ఎప్పుడే కాదు, ఎప్పుడు ఆ జాతి అంటే నా గౌరవమే. కనుక అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటలు మీరు తప్పుగా భావించారు కాబట్టి అవన్నీ వెనక్కి తీసుకున్నా.